హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఈ వీడియోలో వచ్చేసి పైన చూపిస్తున్న ఈ కేక్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ నేను ఎలా బేక్ చేసుకున్నాను, ఎన్నించి టిన్స్లో బేక్ చేసుకున్నాను కేక్స్ని, అండ్ ఇలా సపరేట్గా పార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. అండ్ ఇలాగ బల్క్లో 3 kgs ఇలాగా ఒకే స్క్వేర్ కేక్ వస్తే ఎలా బేక్ చేసుకోవాలనేది కూడా నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు షేర్ చేసుకుంటాను. నా ఛానల్లో బేసిక్గా బేకింగ్ అండ్ కుకింగ్ సంబంధించిన కంటెంట్ ఉంటుంది. అండ్ మీకు కనుక నా ఛానల్ కంటెంట్ కానీ అండ్ ఈ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అయితే కనుక, అండ్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో చూపిస్తున్న కేక్ 3 kgs బటర్ స్కాచ్ కేక్ వితౌట్ నట్స్. అండ్ ఈ కేక్ని ఎలా బేక్ చేసుకున్నానంటే 12 inch స్క్వేర్ టిన్ అనేది తీసుకొని 12 inch స్క్వేర్ టిన్లో బ్యాటర్ని ఒకేసారి మనం తీసుకోకుండా, మనం 3 kgsకి ఎంత బ్యాటర్ తీసుకుంటాం 1.5 kg వస్తుంది బ్యాటర్ వెయిట్. అది మనం ఫ్రాస్టింగ్ చేసిన తర్వాత 3 kgs అవుతుంది కదా. సో అలాగా 1.5 kg బ్యాటర్ని ఇక నేను 12 inch టిన్లో 2 times అనేది బేక్ చేసుకున్నాను. 1 time అనేది మీరు బేక్ చేసుకుంటే ఏమవుతుందంటే కేక్ మొత్తం ఎక్కువసేపు పట్టి కేక్ మొత్తం హార్డ్గా అయిపోతుంది. నేను స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్కి అలాగే చేశాను. ఒకేసారి 3 kgs 4 kgs బ్యాటర్ అనేది వేసేసాను 12 inch టిన్లో సరిపోతుందని చెప్పి. కానీ అలా ఎప్పుడు చేయకండి, మీరు 2 times బేక్ చేసుకోండి. ఎంతైనా సరే 1 kg కన్నా పైన ఏ బ్యాటర్ ఉన్నా సరే 2 times బేక్ చేసుకోవడమే మంచిది. కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ చాలా స్పంజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 1 time బ్యాటర్ని హాఫ్ బ్యాటర్ వేసి బేక్ చేసేసిన తర్వాత మిగతా బ్యాటర్ మళ్ళీ రైజ్ అవ్వకపోవచ్చు, అంటే కేక్ వెంటనే టిన్లో పెట్టేసి బేక్ చేసేయాలంటారు కదా, రైజ్ అవ్వదేమో, మళ్ళీ కేక్ మొత్తం బ్యాటర్ మొత్తం స్పాయిల్ అయిపోతుందేమో అని అనుకోవాల్సిన పని లేదు. అలా ఏముండదు, రైజ్ అవుతుంది బాగానే. ఫస్ట్ టైం ఎలాగైతే బేక్ అయిందో సెకండ్ టైం కూడా అలాగే బేక్ అవుతుంది. సో మీరు రిమైనింగ్ బ్యాటర్ అనేది ఎంత అయితే ఉంటుందో ఆ రిమైనింగ్ బ్యాటర్ని అదే బౌల్లో లేదంటే వేరే సపరేట్ బౌల్లో తీసుకొని దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అండ్ ఇది మనం ఫస్ట్ వేసిన బ్యాటర్ అనేది కేక్ మొత్తం బేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో బేక్ చేసేవచ్చు. సో మనం ఇలా 2 times బేక్ చేసుకుంటున్నాం కాబట్టి స్పాంజ్ కూడా చాలా ఎర్లీగానే బేక్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, స్పాంజ్ మొత్తం బేక్ అయిపోయిన తర్వాత మీ స్పాంజ్ బాగా వేడిగా ఉన్నప్పుడే తీసేయకండి, కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు తీసేయండి. లైట్ లూక్ వామ్లో వచ్చినప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఎప్పుడైనా సరే స్పాంజ్ బేక్ అయిన తర్వాత పక్కన పెట్టేటప్పుడు మీరు క్లింగ్ ర్యాప్ చేసి పెట్టుకోండి, లేదంటే సైడ్స్ మొత్తం హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2 times బేక్ చేసుకున్నాం కాబట్టి క్లింగ్ ర్యాప్ ఖచ్చితంగా పెట్టాలి. అదే 2 times కాకుండా 1 time బేక్ చేసుకుంటాం కదా, అంటే 1 kgకి, అప్పుడు మీరు పై లేయర్ వరకు క్లింగ్ ర్యాప్ పెడితే సరిపోతుంది. ఆ లేయర్ మనం తీసేసినా పోతుంది. అండ్ సైడ్స్ అనేవి మనం టిన్లోనే ఉంచేస్తాం కాబట్టి సైడ్స్ అనేవి హార్డ్ ఏం అవ్వవు, అలాగే ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఏ కేక్ అయినా సరే స్పాంజ్ అనేది టిన్లో నుంచి డిమోల్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని క్లింగ్ ర్యాప్ అనేది చేసుకోవాలి. క్లింగ్ ర్యాప్ చేస్తాం కాబట్టి కేక్ అనేది త్వరగా డ్రై అవ్వకుండా మనం తీసినప్పుడు కూడా అదే మాయిస్ట్లో ఉంటుంది, సైడ్స్ కూడా హార్డ్గా అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను బేక్ చేసుకున్న తర్వాత లేయరింగ్స్ కూడా చూపించేస్తున్నాను కదా వీడియోలో. ఇక్కడ నేను ఫస్ట్ టైం బేక్ చేసుకున్న కేక్ స్పాంజ్ అనేది కొంచెం థిక్గా వచ్చింది కాబట్టి దాన్ని నేను 2 layers కింద కట్ చేసుకున్నాను. అండ్ సెకండ్ టైం బేక్ చేసుకున్నది మాత్రం 1 layer కిందే బేక్ అయింది, అంటే తక్కువ బ్యాటర్ వేసాం కదా. ఫస్ట్ టైం అనేది నేను బేక్ చేసుకున్నప్పుడు 900 grams వరకు బ్యాటర్ వేసి బేక్ చేసేసాను. అంటే బ్యాటర్ వెయిట్ అనేది నేను చెప్తున్నాను, 900 grams వరకు బ్యాటరీ బేక్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ అనేది సెకండ్ టైం బేక్ చేసుకున్నాను కాబట్టి ఆ రిమైనింగ్ స్పాంజ్ అనేది నాకు థిన్గానే వస్తుంది 12 inch టిన్ కాబట్టి. సో దాన్ని నేను కట్ చేసుకోలేదు. అండ్ ఫస్ట్ టైం వేసిన బ్యాటర్ నేను ఆ స్పాంజ్ని 2 layers కింద కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లాస్ట్ లేయర్, అంటే నేను సెకండ్ టైం బేక్ చేసుకున్న లేయర్, దీన్ని నేను కట్ చేసుకోలేదు. చూడండి ఎంత థిన్గా ఉందో, ఇది ఒక లేయర్ కింద వచ్చేసింది కాబట్టి ఇక దీంతో డైరెక్ట్గా ఫ్రాస్ట్ చేసేసాను కేక్ని. అండ్ ఎప్పుడైనా సరే కేక్ పైన ఉన్న టాప్ లేయర్ అనేది లైట్గా ఇలాగ తీసేయండి. అండ్ మనం ఎగ్తోనే చేస్తాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది, చేతితో తీసేసినా సరే వచ్చేస్తుంది, లేదంటే ఇలా నైఫ్తో తీసేయండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. స్పాంజ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే అది కొంచెం చాలా సాఫ్ట్గా
అండ్ వెట్గా ఉంటుంది ఆ లేయర్ అనేది, అంత టేస్ట్గా అయితే ఉండదు. సో అది తీసేస్తే చాలా బాగుంటుంది. ఇలా నేను క్రీమ్ అనేది మ్యాక్సిమం నా కేక్స్ అన్నిట్లో తక్కువగానే యూజ్ చేస్తాను. ఎవరైనా పర్టికులర్గా క్రీమ్ కొంచెం ఎక్కువగా యూజ్ చేయండి అండ్ ఆ డిజైన్ డిమాండ్ బట్టి కూడా క్రీమ్ అనేది పెరుగుతుంది, లేదంటే మ్యాక్సిమం క్రీమ్ తక్కువగానే యూజ్ చేస్తాను. అండ్ కేక్ స్పాంజ్ వెయిట్ అనేది ఎక్కువగా వస్తుంది నా కేక్స్లో. సో మీకు వీడియోలో చూసినప్పుడు ఒకవేళ క్రీమ్ ఎక్కువగా కనిపిస్తున్నా సరే నేను నార్మల్గా అయితే క్రీమ్ తక్కువగానే యూజ్ చేస్తాను. అండ్ ఈ వీడియోస్ తర్వాత నేను స్టెప్ కేక్స్ ఎలా అరేంజ్ చేసుకున్నాను అండ్ స్టెప్ కేక్స్ గురించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. నెక్స్ట్ స్టెప్ కేక్స్ ట్యూటోరియల్స్ కూడా వస్తాయి, నేను రీసెంట్గా చేసినవి. నాకు మ్యాక్సిమం ఎక్కువగా స్టెప్ కేక్ ఆర్డర్సే వస్తాయి. సో వాటి గురించి కూడా ఎవరికైనా బిగినర్స్కి డౌట్స్ ఉంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈవెన్గా మనం సైడ్స్ అనేది ఖచ్చితంగా కట్ చేసుకుంటే అప్పుడు మీరు ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు నీట్గా ఉంటుంది. స్టార్టింగ్లో అయినా కట్ చేసుకోండి, లేదా ఇలా మధ్యలో అయినా సరే మీకు ఎక్కడైనా అన్ఈవెన్గా లేయర్స్ ఏమైనా ఉంటే కనుక కొంచెం ఎక్కువగా బయటకు వచ్చేస్తే కనుక కట్ చేసుకోండి, లేదంటే పర్లేదు. చూసారా క్రీమ్ అనేది నేను ఎంత తక్కువగా యూజ్ చేస్తున్నానో. మనం ఎప్పుడైనా సరే క్రీమ్ తక్కువగా యూజ్ చేస్తే కస్టమర్స్ తినేటప్పుడు వాళ్ళకి కొంచెం కేక్ ఎక్కువగా తగలాలి. వాళ్ళు అమౌంట్ పెట్టేది క్రీమ్కి కాదు కదా, కేక్కే కదా. సో క్రీమ్ తక్కువగా యూజ్ చేయాలి, కేక్ అనేది ఎక్కువగా ఇస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అండ్ ఎవరైనా పర్టికులర్గా మీకు క్రీమ్ ఎక్కువ యూజ్ చేయమని చెప్తే అప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఇలా సైడ్స్ అనేది ఎప్పుడైనా సరే రౌండ్ కేక్స్కి ఉన్న ఫ్రీగా మనం మూవ్ చేసుకునే అంత ఫ్రీనెస్ దీనికి స్క్వేర్ కేక్స్కి అనేది ఉండదు. స్క్వేర్ కేక్స్కి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో బిగినర్స్ ఎక్కువ శాతం రౌండ్ కేక్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్క్వేర్ కేక్స్ ఒకసారి ఇచ్చినా సరే 1 kg అలా తీసుకోండి బిగినర్స్ అయితే కనుక. ఆ తర్వాత మీరు కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ వెయిట్ అనేది కూడా ఎక్కువగా మీరు హ్యాండిల్ చేయగలరు. స్టార్టింగ్లోనే తీసుకుంటే ఏమవుతుందంటే మనకు అది ఫినిషింగ్ రాకపోతే మళ్ళీ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోవడం అలా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ చాలా రిస్కీగా ఉంటుంది. అండ్ మీరు ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వాలనుకుంటే పైపింగ్ బ్యాగ్స్తో కూడా యూజ్ చేయవచ్చు. అండ్ అప్పుడు మీకు తక్కువగా క్రీమ్ యూజ్ చేయాలి, మాకు ప్యాలెట్ నైఫ్తో కొంచెం ఎక్కువ క్రీమ్ వచ్చేస్తుంది అని అనుకుంటే మీరు పైపింగ్ బ్యాగ్తో కూడా ఈజీగా చేయవచ్చు, ఇంకా ఈజీగా అవుతుంది. అండ్ ఈ కస్టమర్ ఇక్కడ నాకు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ కస్టమర్ నాకు ఏ డిజైన్ అనేది చెప్పలేదు, మీకు నచ్చినట్టు వేయమని చెప్పారు. బై ద వే ఈ కస్టమర్ వచ్చేసి హోమ్ బేకరే, వాళ్ళ బాబు బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇచ్చారు. అంటే హోమ్ బేకర్ అయ్యుండి కేక్ ఆర్డర్ ఇవ్వడం ఏంటంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా, మనకైనా సరే ఇప్పుడు మనం బేకింగ్ చేస్తున్నామంటే మన ఇంట్లో ఈవెంట్ ఉన్నప్పుడు మనకి చేయడానికి కష్టమైపోతుంది, ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది అండ్ షాపింగ్స్ అని వగేరా ఎక్కువగా ఉంటాయి కదా. సో ఈ రిస్క్ ఎందుకని చెప్పి కస్టమర్ మనకి కేక్ ఆర్డర్ ఇచ్చారు. అండ్ వాళ్ళ బాబు బర్త్డే కాబట్టి కొంచెం సింపుల్గా బ్లూ థీమ్లో చేసేయండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో అన్నారు. ఇక ఏ డిజైన్ అనేది చెప్పలేదు. సో నేను బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో డిజైన్ ఎలా వేసుకున్నానో చూసేయండి. ఇక చిన్న ప్యాలెట్ నైఫ్ ఉంది కదా, ఆ ప్యాలెట్ నైఫ్తో నేను ఇలా కొంచెం స్కై బ్లూ తీసేసుకొని క్రీమ్ని ఎక్కువగా అప్లై చేయలేదు, చాలా తక్కువగా చూడండి, దాన్నే నేను స్ప్రెడ్ చేశాను. అండ్ ఎందుకు అనీవెన్గా స్ప్రెడ్ చేశానంటే ఈ డిజైన్ అలాగే ఉంటుంది, అనీవెన్గా ఉంటే కొంచెం వైట్ అండ్ స్కై బ్లూ కనిపిస్తుంది అని చెప్పి అలా వేశాను. అండ్ ఇక్కడ నేను రోజెట్స్ నోజుల్ ఉంటుంది కదా, ఆ నోజిల్తో 1M అనుకుంటా, 1M నోజిల్తో ఇక్కడ నేను రోజెట్స్ వేసాను. అండ్ నా నాజిల్స్ గురించి మీరు అడగండి, ఎందుకంటే నా నాజిల్స్ మీద నెంబర్స్ అనేవి ఉండవు. సో నేను చెప్పలేను ఏ నాజిల్ ఏ నెంబర్ అని చెప్పి. సో నా దగ్గర ఉన్న నాజిల్స్తో నేను వేసాను ఇక్కడ. అండ్ ఆ తర్వాత స్కై బ్లూ కలర్లోనే ఇలా రోజెస్ వేసాను. అండ్ మీకు ఈ కేక్స్ విషయంలో అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను. ఎనీ బేకింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నాకు తెలిసినంత వరకు మాత్రం నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
అండ్ ఈ మధ్య నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు టైం లేదు. బై గాడ్స్ గ్రేస్ కేక్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా లాంగ్ వీడియోస్కి నేను ట్యూటోరియల్స్ అని పెట్టేసి నేను కేక్ ఫ్రాస్టింగ్ ఎలా చేస్తున్నాను అండ్ డెకరేషన్ ఎలా చేశాను అన్ని వాటికి నేను ట్యూటోరియల్స్ పెట్టేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేస్తున్నాను. దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో పర్టికులర్గా ఏమైనా బేకింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను లాంగ్ వీడియోస్ కానీ ఇలా షార్ట్ వీడియోస్ కానీ ఉంటే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇక్కడ నేను లాస్ట్లో ఇంకా ఇలా డిజైన్స్ కంప్లీట్ చేసేసి బాబు బర్త్డే 3rd అని చెప్పారని చెప్పి నేను ఇంకా 3 అని చెప్పి ఇలా రాసేసాను. అండ్ ఇక్కడ నేను క్రీమ్తో నేమ్ రాసి అండ్ వైట్ క్రీమ్తోనే రాసి దానిపైన చూసారు గోల్డ్ రిప్పింగ్స్ ఉంటాయి కదా, గోల్డ్ రిప్పింగ్స్తో ఇలా నేను పైన కోటింగ్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే కొంచెం గోల్డ్ కలర్లో షైనీగా చాలా బాగా కనిపిస్తుంది. సో లాస్ట్లో స్ప్రింకిల్స్ యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ మా డాటరే. నేను కేక్స్ చేసేటప్పుడు నా పక్కనే ఉండి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇంతే అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.